హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నేను రెండు ఇండికేటర్స్ను ఒకటేసారి యూజ్ చేస్తున్నాను. క్యామరిల్లా అండ్ సిపిఆర్ ఇండికేటర్స్ను రెండు ఒకటేసారి యాడ్ చేయడం జరిగింది. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కొంచెం ట్రై చేయండి. ఓకే, మనకు ప్రీవియస్ సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మన వ్యూ అనేది ఎక్కువ శాతం గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు పర్టికులర్గా R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ రిజెక్షన్స్ కోసం చూసినట్టయితే మనకు సిపిఆర్ రివర్సల్ ట్రేడ్ అనేది వర్కౌట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు రివర్సల్ కోసమే చూడాలంటున్నానంటే ఇక్కడ మనకు ఈ సిపిఆర్ విడ్త్ అనేది ఎక్కువగా ఉన్నది. సిపిఆర్ విడ్త్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ దానికి పర్టికులర్గా గ్యాప్ అప్ అనేది మనకు కలిసి వచ్చింది. కాబట్టి పర్టికులర్గా R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ ఏదైనా ఒక పైవట్ పాయింట్ దగ్గర రిజెక్షన్స్ వస్తే మనం రివర్సల్ ట్రేడ్ కోసం ట్రై చేయాలి. అంటే గోయింగ్ లాంగ్ కంటే గోయింగ్ షార్ట్ అనేది బెటర్. ఎందుకంటే సిపిఆర్ అనేది వైడ్గా ఉన్నది కాబట్టి ఆల్రెడీ అప్పటికే ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి మేబీ రివర్సల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ అంతే. సో అలాంటి సందర్భంలో మనకు ఏదైనా ఒక ప్రైవేట్ పాయింట్ దగ్గర రిజెక్షన్స్ కోసం చూసినట్టయితే ఇది R1, నేను ప్రీవియస్ డే హై అనేది మార్క్ చేయలేదు. ఇది R1, ఇది క్యామరిల్లాలో H4. మనం ఎప్పుడైనా కానీ లాంగ్ వెళ్ళాలంటే క్యామరిల్లా H4 బ్రేక్అవుట్ అయితేనే వెళ్తాం జనరల్గా. అలాగే ఇక్కడ R1 బ్రేక్అవుట్ అయినా కూడా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కానీ ఇక్కడ సిపిఆర్ అనేది వైడ్గా ఉంది కాబట్టి మనం ప్రిఫరబుల్ కాదు. నారో సిపిఆర్ ఉండి ప్రీవియస్ డే హై R1 బ్రేక్అవుట్ అయితేనే మనం లాంగ్ సైడ్ వెళ్తాం, బయింగ్ వెళ్తాం, లేకపోతే వెళ్ళం. సో అలాంటి సందర్భంలో మనం పరిశీలించినట్టయితే ఎగ్జాక్ట్గా H4 దగ్గర రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకుంటే ఒకవేళ ఇక్కడ మనకు అవకాశం అయితే లభించింది. పర్టికులర్గా ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర రిజెక్షన్స్ అయితే లభించడం జరిగింది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో నేను ఎందుకు అంటే సెల్ సైడ్ వెళ్ళాలనేది రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వైడ్ సిపిఆర్ ఉంది, ప్లస్ అలాగే మనకు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఈ రెండు సినారియోస్ను బేస్ చేసుకొని మనం షార్టింగ్ సైడ్ వెళ్తే మనకు ఆపర్చునిటీ జరుగుతుంది. ఆ షార్టింగ్ కూడా ఒక పర్టికులర్ ప్రైవేట్ పాయింట్ కోసం వెతకడం జరిగింది. సో క్యామరిల్లా కానీ ఇవైనా ఈ ప్రైవేట్ పాయింట్స్ మనకు ఇంకా ఎక్కువగా అక్యురసీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ షార్ట్ చేస్తే మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ లేదా నియరెస్ట్ ఇది అవుతుంది. సో H3 కూడా మన యొక్క టార్గెట్గా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఈ కేసులో మనకు టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఇలా యూజ్ చేసుకుంటే మనకు బెనిఫిట్ జరుగుతుంది. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్కి వచ్చినట్టయితే మనం ఆల్రెడీ నేను ఒక జోన్ మార్క్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గర రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. ఈ జోన్ దగ్గర రిజెక్షన్ రావడం జరిగింది. సో మనం ఆల్రెడీ ఇంకా ఇంటర్మీడియట్లో 2 జోన్స్ అయితే డ్రా చేయడం జరిగింది. బట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఆ జోన్స్ అనేది వైలేషన్ కావడం జరిగింది. సో వీటికి మళ్ళీ ఒకవేళ డిమాండ్ జోన్స్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మార్క్ చేయడం జరిగింది. వీటి దాకా రాలేదు ప్రైజెస్. రేపటి రోజున ఒకవేళ డౌన్ ట్రెండ్ వస్తే మేబీ ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి అంటే ఇక్కడ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. 15,651 దగ్గర ఒక సపోర్టు. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే ఇక్కడ ఇంకొక సపోర్ట్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ 2 లెవెల్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇక సప్లై జోన్కి వచ్చినట్టయితే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్న సప్లై జోన్ కాబట్టి ప్రస్తుతానికి ఇది 1 టైం ఒకసారి రిజెక్షన్స్ అయింది కాబట్టి మేబీ రెండోసారి పాసిబిలిటీస్ ఉంటుంది. దీనిపైన లెవెల్స్ అయితే ఏమీ లేవు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నది కాబట్టి దీనిపైన అయితే లెవెల్స్ ఏమీ లేవు. ప్రస్తుతానికి ఇదే అప్పర్ అంటే హైయెస్ట్ సప్లై జోన్. ఇన్ కేస్ డిమాండ్ జోన్కి వచ్చినట్టయితే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, కానీ ఇది ఆల్రెడీ టెస్టెడ్. సో ఈ రెండింటికి వ్యాలిడిటీ ఎక్కువగా ఉన్నది. చూడండి, ఈ రెండింటికి స్టాప్ లాస్ కూడా తక్కువగా ఉన్నది. కాబట్టి రేపటి రోజున వీటిని కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే, ఒకవేళ అప్ సైడ్ వస్తే మాత్రం
మేబీ కొత్త లెవెల్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఆప్షన్ చేయండి, డేటాలోకి వెళ్ళిపోదాం. కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 900 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. మేబీ ఈ లెవెల్ కొత్త హై ఫామ్ చేయడానికి కూడా సిద్ధంగా అయితే ఉన్నది. అంటే ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 16,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ 16,000 మనం సప్లై జోన్ కూడా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 15,900 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది ఇన్ కేస్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు పర్టికులర్గా ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ వరకు ఇటు లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి వీ కెనాట్ జస్టిఫై, ఇక్కడ ఏమీ చెప్పలేదు. సో ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకు ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 15,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 15,600 దగ్గర. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఏంటి అంటే మొత్తం అన్ని నెగిటివ్లలో ఉన్నాయి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం మ్యాక్సిమం నెగిటివ్లలో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంది, లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ నిన్న లాంగ్లో ఉన్నారో వాళ్ళంతా అన్వైండింగ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేబీ అంటే ఈ డాటాకి అంటే రేపు ఎలా ఉంటుంది అంటే ఇది నిన్నటి సేమ్ డాటా, నిన్న ఎక్కడైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయిందో అక్కడే మళ్ళీ సేమ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డప్ అంటే ఉన్నది. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ల దగ్గరే ఉన్నది. కాబట్టి ఇది ఆల్రెడీ ఒక విధంగా షార్ట్ బిల్డప్ అని చెప్పాలి. లాంగ్ అన్వైండింగ్ కంటే షార్ట్ బిల్డప్ అనే మనం చెప్పుకోవాలి. షార్ట్ బిల్డప్ కాబట్టి అక్కడ షార్ట్ బిల్డప్, ఇక్కడ షార్ట్ బిల్డప్ కాబట్టి మేబీ సైడ్ వేస్ కూడా ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి మన ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మార్కెట్ అంటే ఎటు ఏ డైరెక్షన్లో వెళ్తుందని చెప్పడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంది. కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంటుందని చెప్పి మనం నిన్న చెప్పడం జరిగింది. ఈ సప్లై జోన్ టచ్ చేయడం కూడా జరిగింది. సో ఎనీహౌ రేపటి రోజున ఒకవేళ ఇవాళ క్యాండిల్ అనేది లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఈ కన్వర్జేషన్ లైన్ వచ్చేసి 15,650 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ 15,650 దగ్గర వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి సేమ్ యాజ్ యూజువల్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఒకవేళ ఇవాళట్లాగా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫర్దర్గా ఈ కొత్త హై ఫామ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఇది అప్ సైడ్ సినారియో. ఒకవేళ డౌన్ సైడ్ సినారియో వస్తే మాత్రం ఈ లో బ్రేక్అవుట్ రావాల్సిన అవసరం ఉంటుంది. లో బ్రేక్అవుట్ వస్తే ఇక్కడ వరకు వస్తుంది. సో ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. సో అవర్లీలో చూసినప్పుడు మనం ఆల్రెడీ ఫ్యూచర్ కుమో అనేది బులిష్లో ఉంది. ఈ స్పాన్ అనేది రైజింగ్ అవుతూ ఉంది. కాబట్టి మేబీ ఒకవేళ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ వరకు 15,900 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ ఎక్కడ ఓపెన్ అయిందో అంటే ఇక్కడ నుంచి ఈ 765 నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఎందుకు డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ ఉందని చెప్తున్నామంటే ఇక్కడ ఇది స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉన్నది. ఇక్కడ కన్వర్జేషన్ బేస్ లైన్ అనేది కూడా ఫ్లాట్గా ఉన్నది. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో ఇలా ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నిన్నటి రోజున మనం అంటే ఇక్కడ చూడండి ఈ ఫ్లాట్గా ఉన్నాయని చెప్పి మనం డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రైజెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఫ్లాట్గా ఉన్నప్పుడు కన్సాలిడేషన్ అంటే సైడ్ వేస్లో మూవ్ అవుతాయి. సైడ్ వేస్లో మూవ్ అయినప్పుడు డెఫినెట్గా ప్రైజెస్ అనేవి అంటే
కొంచెం పుల్ బ్యాక్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలానే జరిగింది. మేబీ రేపటి రోజున ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఫర్దర్గా ఇటు పుల్ బ్యాక్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఇక్కడ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే కూడా ఒకవేళ డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కూమో కూడా చాలా థిన్గా ఉన్నది, పల్చగా ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి జాగ్రత్తగా అంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోండి. ఇది నిఫ్టీ సినారియో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో. నిఫ్టీ లాగానే వైడనింగ్ సిపిఆర్ ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అలాగే మనం రెండు ఇండికేటర్స్ని యూజ్ చేసినప్పుడు క్యామరిలా అండ్ పైవర్స్ మన సిపిఆర్ని యూజ్ చేసినప్పుడు సేమ్ సెటప్ అయితే మనకు ఐడెంటిఫై అవుతుంది. ప్రీవియస్ డే హై ఉన్ను ఇంకా పర్టికులర్గా ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ డే హై ఉన్ను R1 డిస్టెంట్గా అంటే ఈక్విటీ డిస్టెన్స్గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులలో లాంగ్ ట్రేడ్ తీసుకోవద్దు. లాంగ్ ట్రేడ్ తీసుకుంటే ఇది ఆల్రెడీ మనం గతంలో ఒకసారి మన వీడియోస్ ద్వారా నేను చెప్పడం జరిగింది. అలా లాంగ్ ట్రేడ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇది ఎక్కడో దగ్గర రిజెక్షన్ కావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో అన్ఫార్చునేట్లీ చూడండి, జస్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనం ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే జస్ట్ మన R1 బ్రేక్అవుట్ రాగానే కొంచెం మాత్రమే పైకి వెళ్ళి తర్వాత డౌన్ సైడ్ రావడం జరిగింది. సో స్టాప్ లాస్ హిట్ కావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో కాబట్టి సిపిఆర్ అనేది వైడనింగ్గా ఉన్నప్పుడు పర్టికులర్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు రివర్సల్ ట్రేడ్స్ దట్టు పర్టికులర్గా ఏదైనా ఒక సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అట్లీస్ట్ రెండు ఇండికేటర్స్ను మిక్స్ చేసి వాడండి, డెఫినెట్గా మనకు యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఎలాగూ H3 H4 మధ్యలో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోము అకార్డింగ్ టు క్యామరీల ప్రకారం. సో క్యామరీల ప్రకారం ఎలాగో ట్రేడ్ తీసుకోము కాబట్టి మనకు అంటే ఇలాంటి ఫాల్స్ బ్రేక్అవుట్స్ నుంచి మనం సేవ్ చేసుకోవడానికి ఈ సెటప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా మనకు రివర్సల్ ట్రేడ్ ఇక్కడ రావడం జరిగింది, R1 కింద రివర్సల్ ట్రేడ్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఎవరైనా కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇది మన యొక్క క్యామరీల యొక్క H3 దగ్గర ట్రేడ్ తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ, లేదంటే ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ అవుతుంది. సో కాబట్టి మీ యొక్క రిస్క్ను బట్టి ఇక్కడ ఈజీగా 1:1.5 అయితే రావడం జరిగింది. సో మళ్ళీ మనం ఎప్పుడు డిస్కషన్ చేస్తుంటాం డైలీ, ఎప్పుడైనా ఈ గ్యాప్స్ వచ్చినప్పుడు గ్యాప్స్ ఫిల్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో గ్యాప్ అనేది ఫిల్లింగ్ కావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో రివర్సల్ ట్రేడ్స్ కోసం చూడండి. రివర్సల్ ట్రేడ్ కోసం చూస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ యొక్క సప్లై డిమాండ్ జోన్స్ గురించి మనం డిస్కషన్ చేసినట్టయితే మనం ఆల్రెడీ నిన్న కొన్ని జోన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది కాబట్టి వీటికి పెద్దగా సిగ్నిఫికెన్స్ లేకుండా అయిపోయింది. సో ఎప్పుడైతే గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఈ సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా మారుతుంది. ఈ డిమాండ్ జోన్గా మారినప్పుడు ఇక్కడైతే రిజెక్షన్స్ రావడం జరిగింది. సో టార్గెట్ అనేది 1:1.5 అయితే రావడం జరిగింది. సో మనకు ఇక్కడ ఇంకొక సప్లై జోన్ అయితే నిన్న మనం డ్రా చేయడం జరిగింది. ఈ లెవెల్కి రాలేదు. రేపటి రోజున ఒకవేళ ఈ లెవెల్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి వస్తే మాత్రం రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఇవాళ ఇంట్రాడేలో ఇక్కడికి వస్తే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక జోన్ మార్క్ చేశాను. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమైనా ట్రేడ్ తీసుకుందామని ప్లాన్ చేశాను, కానీ ఇక్కడికి రాలేదు. ఎనీహౌ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక 18 పాయింట్స్ తోటి ఇక్కడ ఒకటి డిమాండ్ జోన్ అయితే ఉన్నది, ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉన్నది. మేబీ ఇక్కడ రిజెక్షన్స్ అంటే ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,300 దగ్గర ఉన్నది. ఈ లెవెల్ని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇంకా ఫర్దర్గా ఇంకా డౌన్ సైడ్ వెళ్తే మాత్రం ఫర్దర్గా ఇక్కడ ఆల్రెడీ ఉన్నది, కానీ ఈ జోన్ ఆల్రెడీ టెస్టెడ్. ఈ జోన్ అనేది ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి ఈ జోన్ కంటే ఈ కింది జోన్ కన్సిడర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ కింది జోన్ అయితే ఫ్రెష్గా ఉన్నది. ఈ కింది జోన్ ఓన్లీ 23 పాయింట్స్ తోటి ఉన్నది. సో ఈ లెవెల్ వచ్చేసి 33,700 724 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఇక్కడ మేబీ ఇది వైలేషన్ కావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నది. ఇదైతే డెఫినెట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఈ అప్ సైడ్ గురించి ఇక్కడ సప్లై జోన్స్ మాట్లాడితే ఇది ఒక సప్లై జోన్, ఇక్కడ ఒకటి ఇంకొక సప్లై జోన్, ఈ రెండు జోన్స్ను మార్క్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి వీటిని డిలీట్ చేసేద్దాం. సో రేపటి రోజున ఇవి వర్క్ కావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇందులో ఇది కూడా అవసరమేమి ఉండదు.
ఈ లెవెల్స్. అప్ సైడ్ 2 సప్లై జోన్స్, డౌన్ సైడ్ 2 డిమాండ్ జోన్స్ ఉన్నాయి. వీటిని ఒకసారి మార్క్ చేసుకోండి. సో ఇది సప్లై డిమాండ్ ప్రకారం ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలిద్దాం. ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 35,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెలు. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ అవుతుంది. షార్ట్ బిల్డప్ జరుగుతుంది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉన్నది 33,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇదంతా అన్వైండింగ్ జరుగుతుంది అంటే ఇక్కడ ఎవరైతే షార్ట్ చేయడం జరిగిందో వాళ్ళు అంటే లాంగ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ను ఎగ్జిట్ చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ మనకు ఈ చూడండి అన్ని నెగిటివ్లో ఉన్నది. అంతా లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క పొజిషన్స్ను ఎగ్జిట్ అవుతున్నారు. పుట్ సైడ్లో ఎగ్జిట్ అయ్యి అంటే ఇంకా ఇక్కడ ముందుకు రైడ్ చేయడం జరుగుతుంది. ఎనీహౌ ఏం జరుగుతుందో దీని ఇక్కడ వీళ్ళ దాని ప్రకారం అయితేనేమో నెగిటివ్ ఉన్నది, వీళ్ళ దాని ప్రకారం అయితేనేమో మిక్స్డ్ ట్రెండ్ ఉంది. పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉంది. సో లాంగ్ అన్వైండింగ్ ఉన్నది. సో మనం దీన్ని కన్సిడర్ చేస్తే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఎనీహౌ ఒకసారి మన యొక్క ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అయితే కన్వర్జేషన్ లైన్ పైన క్లోజ్ కావడం జరిగింది. అలాగే స్పాన్ అనేది రైజింగ్ అవుతుంది కాబట్టి బుల్లిష్ కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ బుల్లిష్ ఉంటే ఫర్దర్గా ఇక్కడ వరకు ఇక్కడ ఒకటి మనకు రెసిస్టెన్స్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే డౌన్ సైడ్ వెళ్తే ఇవాళటిలో కన్వర్జేషన్ లైన్ ఉంది. ఈ కన్వర్జేషన్ లైన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావాలి. అప్పుడు మాత్రమే డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు 33,500 వరకు లేదా 34,000 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉన్న లెవెల్. అలాగే ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు క్యాండిల్ అయితే క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. అలాగే నిన్న కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ వీక్ ఉంటుంది. ఈ రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ రీజియన్లో క్లౌడ్ అనేది బ్రేక్ కావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని ఎగ్జాక్ట్గా అక్కడనే బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది డౌన్ సైడ్లో. సో రేపటి రోజున ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే అప్ సైడ్ ఉంటుంది, లేదు అంటే ఇక్కడ క్లోజ్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి బేస్ లైన్ ఉంది కాబట్టి బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. 34,700 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 34,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే ఇందాక మనం అనుకున్న ఈ లెవెల్ 35,700 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఇక్కడ వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ సినారియో. అలాగే మనం ఇంట్రాడే స్టాక్స్ పేపర్ ట్రేడింగ్ పర్పస్లో వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. ఈ 2 ఇండికేటర్స్ని యూజ్ చేసి ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.